శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 13 ఏప్రిల్ 2025 నుండి 19 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ రాహువుతో శని, బుధుడు, శుక్రుడు, రవి కలయిక అనేది ఉంది. 14వ తారీఖున రవి యొక్క మార్పు మేషంలోకి మారుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వారమే కేతువు యొక్క సంచారం అనేది, కేతువు యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతూ ఉన్నది. గురువు యొక్క స్థితి వృషభంలో, అదేవిధంగా మిథునంలో ఉన్నటువంటి కుజుడు గత వారమే తన యొక్క మార్పు చేసుకొని కర్కాటకంలో రావడం అనేది జరిగింది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి రవి అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు. ఇది మానసికమైనటువంటి ఆనందానికి, స్థైర్యానికి ఇవ్వగలుగుతుంది. గత వారంలో కొంచెం మిశ్రమంగా ఉన్నటువంటి ఫలితాలు కొంచెం ఇంప్రూవ్మెంట్ దశలోకి మారతాయి. ముఖ్యంగా రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాలను కల్పించగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వారితో అది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం జీవితంలో ఎప్పుడైనా సరే ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే రవి యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఖర్చు ఏ విధంగా సరే ఆపడం కుదరట్లేదు. పరిచయాలు, సంఘంలో వస్తున్నటువంటి గౌరవము, గుర్తింపు మంచి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. రవి యొక్క స్థితి మంచి పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి మీరు ఇన్ని రోజులు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితంగా ఏవైతే మంచి పేరు ప్రఖ్యాతులు ఇవ్వగలుగుతారో, ఉన్నతాధికారులు మీరు చేసినటువంటి కృషికి గుర్తింపుగా మంచి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో మీకు అగ్రతాంబూలం ఇవ్వడం అనేది ఒక మంచి యోగానిగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఏవైతే ఇదిలో ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరగటం, నూతన ఉద్యోగాల్లో అవకాశాలు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అడ్డుపుల్లలు అనేవి ఎక్కువగా తగులుతూ ఉంటాయి. ఆ పరిస్థితిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది కలిసి వచ్చే కాలంగా గోచరిస్తూ ఉన్నది. గతంలో గడిచిపోయినటువంటి ఏలినాటి శని ప్రభావంలో జన్మరాశిలో ఉన్నటువంటి శని ఎంత కష్టాన్ని కలిగించాడో దానికన్నా కొంచెం బెటర్గా ఉండే పరిస్థితి మారిందని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని ఎప్పుడైతే జన్మరాశిలోంచి పోయాడో, పక్కన జరిగాడో, ఆ యొక్క ప్రభావం కొంచెం తగ్గింది. దాని యొక్క ప్రభావం తగ్గడం ద్వారా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం మానసికమైనటువంటి సంతృప్తి పొందేటువంటి విషయాలు స్టార్ట్ అవుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం చూద్దాం. ముఖ్యంగా రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్ర జపం చేయటం, మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, రాహుగ్రహం మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.